హలో గైస్, వెల్కమ్ టు టాప్ రియాక్షన్ తెలుగు ఛానల్. సో మరొక హర్రర్ కథతో మీ ముందుకు వచ్చేసాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నెంబర్ 1, మంత్రగత్తె బొమ్మ. ఒక ఊరిలో ఒక ధనవంతుడికి అకస్మాత్తుగా వింత జబ్బు చేసింది. డాక్టర్లు ఎన్ని మందులు ఇచ్చినా తగ్గడం లేదు. రోజు రోజుకు అతను కృషించిపోతున్నాడు. కడుపులో ఎవరో సూదులతో పొడుస్తున్నట్లు భయంకరమైన నొప్పి వచ్చేది. చివరికి ఒక సిద్ధాంతిని పిలిపించారు. ఆయన ఇంటి చుట్టూ తనిఖీలు చేసి ఇంటి పెరట్లోని ఒక పాత వేప చెట్టు కింద తవ్వమన్నాడు. అక్కడ ఒక నల్లటి బట్టతో చేసిన బొమ్మ దొరికింది. ఆ బొమ్మ కడుపు భాగంలో తుప్పు పట్టిన సూదులు కూర్చున్నాయి. ఆ బొమ్మకు ఆ ధనవంతుడి తల వెంట్రుకలు చుట్టూ ఉన్నాయి. ఎవరో అతనికి మంత్ర తంత్రాలతో చేతబడి చేశారని అర్థమైంది. ఆ బొమ్మను తీసి పూజ చేయగానే అతని నొప్పి మాయమైపోయింది. నెంబర్ 2, అడవిలో ముసలావిడ. ముగ్గురు స్నేహితులు ట్రక్కింగ్ కోసం ఒక దట్టమైన అడవిలోకి వెళ్లారు. వారు దారి తప్పి చీకటి పడేసరికి ఒక చిన్న గుడిసె దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఒక ముసలావిడ ఒంటరిగా కూర్చొని ఏదో పెద్ద పాత్రలో ద్రవాన్ని కలుపుతూ వింతగా మాట్లాడుకుంటుంది. ఆమె వారిని చూసి నవ్వి, లోపలికి రండి నాయన, ఆకలిగా ఉందేమో, తిండి పెడతానని అంది. వారు లోపలికి వెళ్ళారు. కానీ అక్కడ ఒక మూలన పుర్రెలు, వింత రంగుల పొడులు చూసి భయపడ్డారు. ఒక స్నేహితుడు కిటికీలో నుంచి బయటికి చూడగా ఆ ముసలావిడ నీడ గోడ మీద ఒక భయంకరమైన గాలిపటంలా కనిపిస్తుంది. ఆమెకి కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి. వారు వెంటనే అక్కడ నుండి ప్రాణభయంతో పరుగులు తీశారు. నెంబర్ 3, మంత్రగత్తెల సభ. కొన్ని దేశాల్లోని జానపద కథల ప్రకారం అమావాస్య రాత్రి దట్టమైన అడవుల్లో లేదా పాతబడిన కోటల్లో మంత్రగత్తెలందరూ కలిసి సభ నిర్వహిస్తారని, దానిని సబత్ అంటారని కొంతమంది చెప్పడం జరిగింది. వారు ఒక పెద్ద మంట వేసి దాని చుట్టూ వింత దుస్తులు ధరించి నాట్యం చేస్తారని, వారు జంతువుల రూపంలోకి మారగలరని, గాలిలో ప్రయాణించగలరని నమ్ముతారు. ఒక వ్యక్తి పొరపాటున ఈ సభను చూస్తే ఆ మంత్రగత్తెలంతన్ని శపించి అతని కంఠస్వరాన్ని లాగేసుకుంటారని, అందుకే ఆ ప్రాంతాల వైపు ఎవరు వెళ్ళడానికి సాహసించరని కొంతమంది తెలిపారు. నెంబర్ 4, చిల్లంగి మిస్టరీ, ద డార్క్ మ్యాజిక్. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో చిల్లంగి అనేది చాలా భయంకరమైన పదంగా వాడతారు. ఎవరైనా శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి చిల్లంగి చేయిస్తారని, దీనివల్ల బాధితుడి ఇంట్లో వింత శబ్దాలు రావడం, ఆకాశం నుండి రాళ్ళు పడడం, అన్నం వండితే అది రక్తపు రంగులోకి మారడం, ఇటువంటివి జరుగుతాయని చెబుతూ ఉంటారు. సైన్స్ ప్రకారంగా ఇవి భ్రమలు కావచ్చు, కానీ ఈ అనుభవాలను ఎదుర్కొన్న వారు మాత్రం అది ఖచ్చితంగా దుష్టశక్తి ప్రభావమే అని నమ్ముతారు. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.